క్రౌడ్ ఏదైతే ఉందో సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ అంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి, అపోజిషన్ లీడర్గా చేశారు, ప్లస్ ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి హైదరాబాద్లో కూడా జగన్ గారి క్రేజ్ ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఎందుకు క్రేజ్ ఏమంటే అండి, ఈ హీరోలు ఉంటారు, సినిమా హీరోల కన్నా ఎక్కువ ఉంటుంది ఇతనిది. ఎందుకంటే ఇతను నిజమైన హీరో లక్షణాలు ఏముంటాయి? ధీరోదాత్తత, ఇచ్చిన మాట తప్పుకోకుండా ఉండడం, కష్టం వస్తుంటే కూడా భయపడి పారిపోకుండా ఎదురుపోవడం, ఇవన్నీ కూడా అతను ప్రూవ్ చేసుకున్నాడు. 2010లో అతని మీద క్రిమినల్ కేసులు పెడతారని అంత సీనియర్స్ అంతా హెచ్చరిస్తూనే వచ్చారు. జగన్, సోనియా గాంధీ మాట విను, నా మాట వినండి, నిన్ను ఎప్పుడోసారి ముఖ్యమంత్రిని చేస్తారో లేకపోతే ఏదో చేస్తారంటే, లేదు నేను మా నాన్న కోసం చనిపోయిన వాళ్ళకి నేను ఇంటికి వస్తే ఓదార్స్తానని ఓ మాట ఇచ్చాను, ఇంటికి వచ్చి పలకరిస్తాను. అదే తప్పేం కాదు కదా. మన ఇండియా కల్చర్లో వాళ్ళ ఇంటికి కదా పోయి మాట్లాడతాం. మనం అందరినీ ఒకసారి గుంపేసి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అది పద్ధతి కాదు. నేను పోతానని అన్నాడు, నేను మాట ఇచ్చాను. అదేది నల్లపాడ కాదు, కర్నూలు నల్లజెరువు కాదు, అది ఏదో వాళ్ళ ఫాదర్ చనిపోయినది ఆడ పబ్లిక్ నల్ల కాలువలో. ఆ రోజు నేను కూడా ఉన్న బందోబస్తు వెళ్ళిన. ఆ రోజు ఆయన ఇచ్చిన మాట ప్రకారం నేను పోతానన్నాడు. ఎన్ని కష్టాలు వస్తాయి నీకు అంతా హెచ్చరించారు. ఆయన ఇంట్లో జైల్లో అతను పాదయాత్ర ఇది సరే ఓదార్పు యాత్ర చేశారు, రిజైన్ చేశాడు, కొత్త పార్టీ పెట్టుకున్నాడు. పార్టీ పెట్టుకుని అరెస్ట్ చేశారు, సిబిఐ కేసులు పెట్టించారు. ఈ సిబిఐ కేసులు అంటే ఎలా ఉంటాయో మన వివేకానంద అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. ఓకే, ధీరోదాత్తంగా అతను ఎదురెళ్ళిపోతున్నాడు, ఏం భయపడను. తన తర్వాత మన 5 ఏళ్ల పాలన కూడా తన మేనిఫెస్టోలోనే 100% ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు వస్తాయని తెలిసినా కానీ తన మేనిఫెస్టోని ప్రతి ఆఫీసులో సెక్రటేరియట్లో పెట్టేసి ప్రతిసారి పెట్టేసి దాన్ని అంతా తూచా తప్పకుండా అమలు చేశాడు. నష్టమా విమర్శన అనేది తప్ప ఏది మద్యం తప్పిస్తే. ఎందుకంటే మద్యం ఒకటి, సిపిఎస్ వాళ్ళది ఒకటి, ఆ రెండొక్కటే. అరే మనం త్వరపడి చేసాం. ఎందుకంటే మద్యం అనేది ఊకపోదు. ఇప్పుడు ఇంత దారుణంగా నేర్పిస్తున్నాడు కదా వాడిని. ఎన్ని అడిక్షన్ క్యాంపులు పెట్టాలా? మా ఊరికి 2 క్యాంపులు పెట్టాల్సి వస్తుంది, అడిక్షన్ క్యాంపులు, గవర్నమెంటే. మరి అటువంటిగా తయారు చేసినప్పుడు ఆల్ ఆఫ్ సడన్ రాత్రి నువ్వు మందు వద్దంటే నాటుసారాయి పెరుగుతుంది, ఇంకా అక్రమ మద్యము, స్పూరియస్ లిక్కర్ ఇవన్నీ పెరిగి ప్రాబ్లం వస్తుంది. అసలు మనం చెప్పాల్సింది చిన్నప్పటి మద్యం అంటేనే ప్రాబ్లము, అది తాగకూడదు అనేది నువ్వు చిన్న పిల్లల కాటుంటే నువ్వు చెప్పాలా. ఏ పాఠ్యాంశంలో ఉందండి? చెప్తున్నారా ఇల్లు? లేదు అసలు. ఆదేశిక సూత్రాల్లో రాజ్యాంగంలో ఆర్టికల్ 47లో క్లియర్గా ఉంది, ఇంటాక్సికేషన్ని ఒక మెడికల్ పర్పస్ తప్పిస్తే మందు తాగదాన్ని మీరు అన్ని రకాలుగా దాన్ని ఏది బ్యాన్ చేసేకి, డిస్కరేజ్ చేసేకి మీరు ఏం ప్రయత్నం చేస్తారో అన్ని ప్రయత్నాలు చేయాలని అని ఉంది, రాజ్యాంగం ఉంది. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా చౌక మద్యం ఇస్తాము, తక్కువ రేటుకి ఇస్తామని చెప్పి అది మళ్ళీ ఈ నడిచిన బోనస్గా చెప్పని ప్రామిస్ కూడా ఏం చేస్తున్నారు ఈ గవర్నమెంటు. గడపకు మద్యం అని బజార్కి ఒక మద్యం షాప్ పెట్టిస్తారు మీరు, బెల్ట్ షాపులు. ఈ పాయింట్కి నేను ఒక పాయింట్ యాడ్ చేయాలి సార్. యాక్చువల్లీ ఏంటంటే మీరు ఏదైతే మీరు చెప్పారో కాన్స్టిట్యూషన్లో ఉందని, దానికి వ్యతిరేకంగా గవర్నమెంట్లు ఇది జనం తాగితేనే గవర్నమెంట్ నడిచేటట్టు ఉంది సార్. అది ఎందుకు? నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? గుజరాత్లో మరి స్వతంత్రం వచ్చినటువంటి మద్య నిషేధం కదా, మనం గుజరాత్తో పోటీ పడతామా? ఈ మద్యం పెట్టిన మద్యాన్ని అమ్ముతున్న స్టేట్లు ఎవరైనా గుజరాత్తో పోటీ పడుతున్నారా ఇప్పుడు? లేదు. మరి ఎక్కడ? మనంత పంటలు పండిస్తారా? ఆంధ్రప్రదేశ్ అంతా వరి పండుతుంది ఆడ? లేదు. ఆడ పొలిటికల్ లీడర్షిప్కు కమిట్మెంట్ ఉంది, మీరు అవినీతిలో కమిట్మెంట్ ఉంది. మన స్టేట్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువైపోయింది కదా సార్. ఏది మద్యమా? అదే మరి చెప్తున్నాం కదా. అదే ఎవరున్నారు మద్యాన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. నువ్వు డిస్కరేజ్ చేయమని రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 47లో క్లియర్గా ఉన్నప్పుడు నువ్వు ఫాలో కావాలి కదా. రాత్రి ఎప్పుడు పోదు. గౌరవనీయులు దివంగత ఎన్టీ రామారావు కూడా అదేదో కాంగ్రెస్ గవర్నమెంట్ని ఓడించాలని మద్య నిషేధమని అప్పుడు ఎవరు ఆమె 94లో నెల్లూరులో ఒక లేడీ పేరు చెప్పి చేస్తుంటారు. ఓకే, అదంతా
ఈనాడు పేపరు రాసి ఇంత ప్రామిస్ కూడా చేయించేవాడితో ఎన్టీ రామారావుతో వస్తేనే పాపం ఆయన ఫస్ట్ రోజే మద్య నిషేధం అని చేస్తే నిన్నటి వరకు బాగా తాగి తందనాడు సడన్గా వచ్చేసి రేపు నుంచి మద్యం లేదంటే ఎలా ఉంటాడు? అడిక్షన్ కదా అది. కాబట్టి నువ్వు నిదానంగా ప్రిపేర్ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి తర్వాత గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఆయన ముందే చెప్పాడు. ముట్టుకుంటే సాగు కొట్టే రేట్లు మద్యాన్ని తక్కువ దొరుకుతాయన్నట్ల సగానికి సగం పైన అంటే దాదాపు 1/4 షాపులు పెట్టి టైమింగ్స్ పెట్టి వాటికి గవర్నమెంటే అమ్ముతుందని చెప్పి బెల్ట్ షాప్ అనేది లేకుండా చేసి ఎక్కడైనా వేరే స్టేట్ నుండి తెస్తుంటే కూడా తీసుకొచ్చేసి వెహికల్స్ కూడా సీజ్ చేశారు. చాలా చాలా చెప్పారు. దాని నుండి దాంతో ఈ తాగుబోతులకి వాళ్ళకు ఏం బాధ్యత ఉంటుంది? బాధ్యత లేని వ్యక్తులే వాళ్ళకు నువ్వేం ప్రామిస్ చేస్తే నాణ్యమైన మద్యం నీకు చౌకకిస్తామని ప్రచారం చేసి వాళ్ళతో ఓట్లు పొందావు. అది రాజ్యాంగ స్ఫూర్తి వ్యతిరేకంగా పొలిటికల్ మీటింగ్లో ఆ మాట చెప్పారు. నువ్వు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అంటే నీకేమన్నా గౌరవం ఉందా? ఏమంటారు? ఇది ఏమంటే మన 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 రాష్ట్రంలో తెలంగాణ నేను మాట్లాడడం వల్ల వీళ్ళు చాలా తెలివైన ప్రజలు. మా ఆంధ్రప్రదేశ్లో అండి ఈ రకరకాల కాక్రోచులు ఉన్నారు. ఏకతాటి మీదకి ఎప్పుడు రారు. నువ్వు మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ అంటేనే ఒక్కసారి బగ్గుమనల్లా. సరే వైఎస్ఆర్సీపీ కాక్రోచులంతా 1 కోటి మంది సంతకాలు పెట్టి ఇచ్చారు. ఇక అన్నిటికన్నా అందరికి అఫెక్ట్ అయినది ఇది డిఎస్సి. నిరుద్యోగులకంతా అఫెక్ట్ అయినది. అంటే రేపొద్దున ఏది చేసినా వీళ్ళు ఇట్లే చేస్తారు. ఏమాత్రం దీంట్లో లీక్ అనేది బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. నవీన్ అనే అబ్బాయి ఎవరైతే పేపర్ అప్లోడ్ చేయడం ఇవన్నీ చేసిన డిజిటల్ అసిస్టెంట్ అతను కంప్యూటర్ ఆపరేటరు అతనికి తెలిసినాక అతని ఫ్రెండ్స్ కన్నా చెప్పినాడా అది లీక్ కాకుండా ఎలా ఉంటుంది? ఏమి అతనికేం డబ్బు సేదా? అమ్ముకోకుండా ఎలా ఉండింటాడు? అన్నీ జరిగి ఉంటాయి దాంట్లో. దాన్ని అసలు రద్దు చేయలేను. నువ్వు నంబర్ వచ్చిందే దొంగకు తేలుకుంటున్నట్లు వాడిని పక్కకు పడేసి ఇంక అయిపోయింది ఏం లేదని చేతులు దులుపుకుంటే ఎలా అవుతుంది? దొంగకు తేలుకుంటున్నట్లు అతన్ని తీసేశారు. మళ్ళీ ఇంకో దొంగకు తేలుకుంటున్నట్లు ఆ జీవోలను రద్దు ఏదైతే టెస్టే వద్దని జీవోలు ఇచ్చారో మళ్ళీ లేదు ఇప్పుడు టెస్ట్ కావాలని మళ్ళీ అన్నారు. మీరు దొంగలు తేలుకుంటున్నట్టు గప్సిప్ వేసేసుకుంటున్నారు. మసిపూసి మారేడుకాయ చేసి పెయింట్ వేసేస్తే అయిపోతుంది అనుకుంటున్నారు. కాదు కదా. ఇప్పుడు కూడా ఒక ఉద్యమం పుట్టాలి. ఓకే సార్. అన్నిటికన్నా ముఖ్యంగా పల్లెల్లో ఈ బెల్ట్ షాపుల మీద కూడా ఒక పెద్ద ఉద్యమం పుట్టాలి. ఓకే అవన్నీ ఎవరు ఎంత అచేతనంగా ఉంది అసలు. మనకు చైతన్యం లేమితో ఉంది ఆంధ్రప్రదేశ్ అనేది. ఏదున్నా కానీ కులాలకి లేదా పార్టీలకి అంటగట్టేస్తున్నారు కదా సార్. ఏది వీళ్ళు తీసుకు అదే నేను చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ రెడ్డి కాక్రోచులు ఉంటారు, కమ్మ కాక్రోచులు ఉంటారు, కాపు కాక్రోచులు ఉంటారు, బీసీలో ఉన్న కులానికి ఒక కాక్రోచ్ ఉంటారు, మళ్ళీ దళిత కాక్రోచులు ఉంటారు, దళిత క్రిస్టియన్ కాక్రోచులు రకరకాలుగా. వాళ్ళవాడు ఏం చేస్తే కూడా కరెక్టే, ఎంత తప్పు చేస్తే కూడా కరెక్టే ఆ కన్సర్న్ కాక్రోచ్లకి. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఎవరు స్టేట్ గురించి ఎవరు పట్టించుకోవడంలే. ఏం మనం రేపు అసలు ఎంప్లాయీస్ పొలోమని ఓట్లు వేసారు. ఇప్పుడు పిఆర్సీ కూడా లేదు. మీరే జగన్మోహన్ రెడ్డి అయాచితంగా ఉచిత పథకాలు అంత ఇస్తున్నారని అని అందరికి ప్రచారాలు చేస్తారు. ఈయన 6 ఇస్తామంటే కూడా ఏదో ఇతనేం చేస్తాడు, ఇతను నోటికి వచ్చినట్లు చెప్తుంటాడు. ఇతను నమ్మకస్తు. ఇతను ఏమి ఇస్తాడండి? అబద్ధాలు చెప్తాడులే, మాకు చాలా చేస్తాడు ఎంప్లాయీస్. కానీ ఎవరికంతా వాళ్ళు నమ్మేశారు. మద్యమోడేమో మాకు ఉచితంగా తక్కువ రేటుకు మద్యం వస్తుందని వాడు నమ్మేసే. ఆడవాళ్ళేమో నెలకు 1500తో 18,000 ఇస్తాడు మాకు అని ప్రతి ఒక్కరి ఇంట్లో అత్త కోడలు. ఇక్కడ ఒక చిన్న విషయం అడుగుదాం అనుకున్నాను సార్ నేను. ఈ ఫ్రీగా ఇచ్చే 1500 గురించి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పబ్లిక్? ఇల్లు పని చేసుకోవచ్చు కదా. నీకు అట్లా అలవాటు చేయలే కదా. ఏ పార్టీని కూడా నేను విమర్శిస్తానండి. ఇది నేను వైఎస్ఆర్సీపీ అని కాదు, లేలే కాంగ్రెస్ కానీ ఏ పార్టీ బీజేపీ కానీ ఇప్పుడు అందరూ కూడా అవే ఇస్తున్నారు కదా అన్ని చోట్లన. ఫస్ట్ ఏమైంది, కర్ణాటకలో ఒక ప్రయోగం చేశారు కాంగ్రెస్ వాళ్ళు, సూపర్ 6 లాంటిది, ఉచిత బస్సు, ఉచిత సిలిండర్, ఇటువంటివన్నీ. అక్కడ ఎప్పుడైతే కాంగ్రెస్ సక్సెస్ అయిందో నెక్స్ట్ ఇక్కడ తెలంగాణలో ఇమ్మీడియట్గా వీళ్ళు అదే చేశారు. వీళ్ళు ఎప్పుడైతే సక్సెస్ అయిందో టీడీపీ ఆంధ్రప్రదేశ్లో చేశారు. అందరు సక్సెస్ అవుతున్నారు. బట్ ప్రజలకి కావాల్సింది ఫ్రీ బస్సు ఈ కాదు కదా. వాళ్ళకి అసలు ఎకనామిక్స్ గురించి ఎవరు చదువుకుంటున్నారండి? రేపు పొద్దున ఎన్ని రోజులు అప్పుల్లో బతుకుతారు? సంవత్సరానికి 50,000 కోట్లు వడ్డీలే కడుతున్నారంటే ఈ 50,000 కోట్లకి నీకు రోడ్లన్నీ తయారైతే నీకు స్కూల్స్ వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, అన్నీ వస్తాయి కదా. నీకు వచ్చే పెట్టుబడి ఎంప్లాయీస్కి మంచి జీతాలు వస్తాయి.
ఎందుకు అప్పులు చేస్తున్నారు? ఆయన ఏదో వైసీపీ గవర్నమెంట్లో ఏదో 2,86,3 కోట్లు 2,83 కోట్లు నేను డైరెక్ట్ Benefit. Direct benefit. ఇదే డీబీటీనా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ టు బెనిఫిషరీస్ అని నేను ఇచ్చాడన్నారు. అది ఓకే, లెక్కలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆయన 3,00,000 చిల్లర కోట్లు 3,31,000 కోట్లు ఏమో దేశాడు అప్పుడు ఆయన. సంవత్సరాలకు వచ్చినాయి. దాంట్లో 2 ఏళ్ళు కరోనా తీసేయాలి, అది మైనస్. అంత చేస్తే ఆయన ఏదో ఇచ్చాడు, అంత ఇచ్చాడు. ప్లస్ ఇంకోటి కరోనాలో ఇంటింటికి ప్రతి ఒక్కరిని ఇచ్చాడు. చూశారు, వాళ్ళ వెల్ఫేర్ చూశారు, వాలంటీర్లు ఇంటికి పోయి కూరగాయలతో సహా ఇచ్చారు, పండ్లతో సహా ఇచ్చారు. హైదరాబాద్ నుంచి సగం ఖాళీ అయిపోయి ఊర్లో వెళ్ళిపోయి ఆడ కూర్చున్నారు. ఓకే, ఇక్కడ నుండి కూడా వైద్యానికి అక్కడికి వచ్చారు. ఆ కేర్ సెంటర్స్ అని పెట్టినారు. వాళ్ళు ఎంత ఎంత ఖర్చు పెట్టాడో దిక్కులు ఎంత ఖర్చు పెట్టాడు. అయినా 3,30,000 కోట్లు 5 ఏళ్ళు చేశాడు ఆయన. 2 ఏళ్ళకి అంత ఖర్చు పెట్టి ఆదాయం లేకుండా 3 ఏళ్ళ ఆదాయంతో ఉంది, 2 ఏళ్ళు నష్టంతో ఉందంటే ఇంకా 1.5 సంవత్సరమే కదా ఆయన, 1 సంవత్సరమే ఆయనకు ఆదాయం ఉండేది. దాంట్లో ఏదో చేశాడు. మరి ఆయన 2 ఏళ్ళకే చేసేసాడు కదా, దానికన్నా ఎక్కువ చేశాడు. ఇప్పుడు 2.5 సంవత్సరానికి దానికన్నా ఎక్కువ చేశాడు. 3,50,000 కోట్లు 3,60,000 కోట్లు అప్పు చేసావు. ఏమి నువ్వు ఎవరికి పంచావు, ఏం చేసావు, నువ్వేమైనా లెక్క తెప్పగలవా? అంటే మనకు కనిపించే లెక్క ఏం లేదు. ఒక అమరావతి అమరావతి అంటున్నారు. అమరావతి ఏముంది, మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కదా అది. కర్నూలు జిల్లాలో ఎవరైనా అమరావతి అంటే మాకేం సంబంధమే అంటారు. అంతే కదా అనేది. స్టేట్లో గుంటూరు విజయవాడలో కూడా మాకేం సంబంధం అనే పరిస్థితి అమరావతి అంటే. అంటే సార్ దానికాడ అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముందండి? నేను ఇక్కడ చిన్న విషయం చెప్తా. గుంటూరులో ఉన్న తనకి కానీ విజయవాడలో ఉన్న తనకి కానీ 40 కిలోమీటర్లు వెళ్ళాలి అమరావతికి. సేమ్ అంతే, ఆ కర్నూలులకు కూడా అంతే, వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా అంతే. అంతే కదా. అందులో నువ్వు పెట్టిన సిస్టమ్ ఏముంది, భూమి అంతా నువ్వు దగ్గర పెట్టుకుంటువి సిఆర్డీఏని. నేనే పోయి ఆడ ఇండ్లు కట్టుకుని ఏదైనా ఎస్టాబ్లిష్ చేయాలంటే వాళ్ళని అడుక్కోవాలా. గవర్నమెంట్తో వ్యవహారం నువ్వు అవుతుందా? వాళ్ళకి ఎంత డబ్బులు లంచాలు, ఏం కథ, ఎవరు డెసిషన్ తీసుకోవాలా? ప్రతిదీ లోకేష్ చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ తీసుకోవాలా? ఎక్కడైతుంది అది? ఎట్లా డెవలప్ అవుతుంది అది? అసలు ఆ జనాలు ఆటికెందుకు పోతారండి? హైదరాబాద్ మాదిరి ఎందుకు డెవలప్ అవుతుంది? హైదరాబాద్ మనకు క్యాపిటల్ అయినప్పుడు, మన స్టేట్ కలిసినప్పుడు, మనకు ఎక్కడ ఏ జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా జీవనోపాధి ఏం లేదు. డిగ్రీ పాస్ అయిపోతే పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కి రావాలి. ఏ ప్రైవేట్ ఫ్యాక్టరీలోనో ప్రైవేట్ కంపెనీలోనో గవర్నమెంట్కోనో చేయాలి. అప్పుడు ఐటీ కూడా లేదు. మేమంతా 83లో 82లో డిగ్రీ అయిపోయింది. మేమంతా హైదరాబాద్కే పరిగెత్తి వచ్చాము ఏదో వెతుకునేకి, ఫ్యాక్టరీలనా అదే ఇదే. అందుకు ఇది డెవలప్ అయింది. ఇప్పుడు ఏ ఊర్లో వాళ్ళకి జీవనోపాధి మస్తుగా ఉంది. ఏం లేకుంటే కూడా నువ్వు జోబులో 500 రూపాయలు వచ్చే స్కీమ్స్ ఏదో ఉంటాయి అన్నీ. ఏ ఊర్లో వాళ్ళకి ఆ జీవనోపాధి ఉందండి. ఇప్పుడు వలస రావాల్సిన పని లేదు డిగ్రీ అయిపోతే. ఎందుకంటే ఐటీ వచ్చింది. వాడు అమెరికాకు పోతాడు, ఆస్ట్రేలియాకు పోతాడు, బెంగళూరుకు పోతాడు, లేకపోతే నోయిడాకు పోతాడు, పూణేకు పోతాడు, హైదరాబాద్కు పోతాడు, లేకపోతే చెన్నైకి పోతాడు. ఇక్కడికేం నీకు అమరావతిలో ఏముందని వస్తాడు, ఏం ఫ్యాక్టరీ ఉందని వస్తాడు, ఏం ఉద్యోగం ఇస్తామని వస్తాడు. ఉన్న ఉద్యోగాలే తీసి పారేస్తుంటే ఎలా డెవలప్ అవుతుంది? లేకపోతే ఏం బిజినెస్ ఉందని వస్తాడు. సార్ ఇప్పుడు వరకు ఏ కంపెనీలు వచ్చినాయి అని అన్నది కూడా ఎవరికి ఏం తెలియదు సార్. సరే వాళ్ళు ఆ కంపెనీలు ఎందుకు వస్తాయండి? నీకు 90 పైసలకి రూపాయికి నీకు వైజాగ్ లాంటి మంచి పట్టణంలో వస్తుంటే అక్కడ పోతే కానీ ఇక్కడ ఎందుకు వస్తాయి? మరి ఇక్కడ ఎందుకు వేయడం లే నువ్వు అమరావతిలో రూపాయికి ఎకరా? ఇది మీ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం, ఇది అన్నీ మీవే. ఇక్కడ ఇవ్వండి, అక్కడేమి ఇస్తామంటారు, అది డెవలప్ అవుతుంది. ఇదంతా ఒక మిథ్య అండి, ఇది ఒక డ్రామా. ఒక డబ్బులన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. అసలు డబ్బులన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. ఈ అప్పంతా ప్రతి ఒక్క పౌరుని నెత్తిన ఇండివిజువల్కి రావాల్సిందే. ఇండివిజువల్ మీద ఇండివిజువల్ పన్నులే కదా. మనం పన్నులు కడితేనే కదా డబ్బు వచ్చేది. ఎప్పుడైనా మన అప్పు, అందరి అప్పు ఇది. సంయుక్తంగా సమిష్టిగా ఉన్న అప్పు. దీన్ని ఎవరైనా కట్టాల్సిందే. నేను చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా కానీ నీకు పని చేయకుండా అన్నం పెడతామని ఇది. పని చేసే శక్తి పెట్టుకొని మీరు ఓట్ల కోసం ఏం చేస్తున్నారు? 50 ఏళ్ళలో కూడా 60 ఏళ్ళని ఆధార్ కార్డు మారిస్తే మీరు పింఛన్ ఇస్తున్నారు. అది కాదు కదా. ఫిజికల్గా నిజంగా ఎవరికి అవసరం వాళ్ళకి దేని సంక్షేమం చేయాలనేది ఉంది, ఆదేశిక సూత్రాల్లో ఉంది. ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ చేసేటప్పుడు కూడా దాన్ని కరెక్ట్గా చేయాలి కదా. అందరికి అవసరం ఉన్నోనికి చేయాలి, అవసరం ఉన్న కూడా చేసేస్తున్నారు. అది ఇంకా అంటే ఇక్కడ అవసరం ఉన్నాను కానీ అంటే సార్ ఆ క్రైటీరియా ఎందుకు క్రియేట్ చేయలేకపోతుంది గవర్నమెంట్ సార్? అదే ఓట్ పాలిటిక్స్ అండి. కులాల కార్పొరేషన్స్ అవసరమా ఎవరికైనా? మనిషి అనే తోడు
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నీకేం బయాస్ లేకుండా నిష్పక్షపాతంగా అవసరం ఉన్నోనికంతా దేనిలైనా రాజ్యాంగం చెప్తుంది. ఈక్వాలిటీ కదా, ఓట్ల కోసమే కదా ఇవన్నీ బ్యాన్ చేయాలి. ఏ గవర్నమెంట్కైనా నేను అదే చెప్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ ఫర్ టుడే సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.